నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు. స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి. కేంద్రం దిగొచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న పోరాట కమిటీ నేతలు. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ పాతగాజువాకలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన. ప్రజలపై భారాలను ఆపకపోతే గట్టి బుద్ధి చెబుతామన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి జోగి రమేష్, సీఎస్లు స్వాగతం పలికారు. గత నెల 28న సీఎం జగన్ ప్యారిస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్లో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ప్యారిస్లో ఇన్సెట్ బిజినెస్ స్కూల్లో డిస్టింక్షన్లో గ్రాడ్యుయేషన్ అందుకున్న కుమార్తె హర్షకు దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని, నీ ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉందని సీఎం కుమార్తెను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర గడ్డపై అడుగు పెడుతున్న ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ డిమాండ్ చేశారు. కూర్మనపాలెం దీక్షా శిబిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 500 రోజులకు పైబడి కార్మికులు నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. అల్లూరు విగ్రహావిష్కరణకు వస్తున్న ప్రధానికి ఉక్కు కార్మికులు నిరసన గళం వినిపిస్తామని చెప్పారు. అన్ని కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. నల్ల జెండాలు, దుస్తులతో దీక్షా శిబిరంలో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక నేతలు వైటీ దాస్, నీరుకొండ రామచంద్రబాబు, గంధం వెంకట్రావు, విల్లా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతగాంచిన స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ ఎవరి దయాదాక్షల మీద రాలేదు. ఆ రోజు 1966లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఎంతో పోరాటాలు సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు మోడీ ప్రభుత్వం 100% అమ్మడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకే ఒక మిగిలింది వైజాగ్ స్టీల్ ప్లాంటే. ఆ స్టీల్ ప్లాంట్ను కూడా మరి ఎవరికో అమ్మేయాలని, కార్పొరేట్ సంస్థలకు అమ్మేయాలని ఆయన కుట్ర పన్నడం. ఇప్పటికే విభజన హామీలన్నీ కూడా ఏమీ పక్కన తొంగలో తొక్కారు. రైల్వే జోన్ కానీ, వెనుకబడిన జిల్లాలకి నిధులు కానీ చెప్పి ఇప్పటికే 507 రోజుల నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కానీ అలాగే విశాఖ ప్రజలు కూడా పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలు అల్లూరి సీతారామరాజు గారు 125వ జయంతి సందర్భంగా భీమవరం వస్తున్నారు మన ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు. కానీ ఇవాళ అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రం కాపాడాలని ప్రాణాలు వడ్డాడు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం కావాలి, విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని చెప్పి 32 మంది ప్రాణాలు కూడా బలిచ్చిన సంగతి ఇవాళ కేంద్ర మంత్రి గారు ఎవరైతే ప్రధానమంత్రి గారు అర్థం చేసుకోవాలన్నారు. 216వ రోజు వచ్చినటువంటి ఆ రోజు ప్రకటన చేశారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గనులు కేటాయిస్తామని చెప్పారనమాట గత ఎన్నికల్లో వచ్చినప్పుడు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాదుడే బాదుడు కార్యక్రమానికి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంపుతో పాటు పన్నుల భారాన్ని మోపి ప్రజలను అడ్డవిరుస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు బాదుతూనే మరోవైపు సంక్షేమ పథకాలు పేరిట బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నారని విమర్శించారు. ప్రజల నుండి తాటికాయ లాక్కొని ఈతకాయ ఇస్తున్నారని మండిపడ్డారు. తక్షణం పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీను, నాయకులు పుచ్చా విజయ్ కుమార్, ప్రసాదుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 64వ వార్డులో మరి వార్డు అధ్యక్షులు కోరి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాదుడే అనే కార్యక్రమానికి చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ముందుగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి వారు నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే ఇళ్ళ ట్యాక్సులు కావచ్చు, అలాగే కరెంటు బిల్లు కావచ్చు, ఈ చెత్త మీద పన్ను కావచ్చు, ఈరోజు చాలా లేటెస్ట్గా డీజిల్ మీద సెస్ అని చెప్పి రెండో మారు ఈ బస్ ఛార్జెస్ కావచ్చు, ఇలాగ వీళ్ళు పెంచుకుంటూ పోతూ ప్రజల మీద చాలా ఇబ్బందికరమైనటువంటి
పరిస్థితులు మరి ఉన్నటువంటి సృష్టించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ మరి ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం ఒక తీరుని ఎండగడుతూ ప్రజలపై వేస్తున్నటువంటి భారానికి నిరసిస్తూ మరి బాధుడే అనే మరి కార్యక్రమంగా మేము ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ పెంచినటువంటి ఛార్జెస్ కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, వెంటనే తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జీవీఎంసీ అధికారులు కార్పొరేటర్లకు ప్రోటోకాల్ పాటించినందుకు నిరసనగా జోన్ 3 కార్యాలయం వద్ద జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీక్షా శిబిరం వద్ద తహసీల్దారు, పోలీసులు, జోనల్ అధికారులు చేరుకున్నారు. దీంతో జనసేన నేతలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అధికారులు, జనసేన నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రజా ప్రతినిధులను విస్మరించి అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం దుర్మార్గమని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రాఘు అన్నారు. ప్రోటోకాల్ను పాటించి స్థానిక ప్రజా ప్రతినిధులను గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరి 22వ వార్డు కార్పొరేటర్ అయిన ఒక ప్రజాప్రతినిధి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని 50 గంటలు అయినప్పటికీ ప్రభుత్వ తీరు చూస్తే ఆయన ఎలా పోతే మనకెందుకు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారంటే ఖచ్చితంగా ఒక మెడికల్ యూనిట్ ఇక్కడ ఉండాలి, అట్లనే ఒక పోలీస్ వ్యవస్థ, ఈ వ్యవస్థ అంతా ఇక్కడ ఉండి అతని ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. ఇన్ కేస్ అతనికి ఇప్పటికే డీహైడ్రేట్ అయిపోయి ఉన్నారు, ఇన్ కేస్ అతనికి ఏమన్నా జరిగితే ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా, కలెక్టర్ గారు తీసుకుంటారా, మరి జీవీఎంసీ కమిషనర్ గారు తీసుకుంటారా, జోనల్ కమిషనర్ గారు తీసుకుంటారా, ఎంఆర్ఓ తీసుకుంటారా, ఎవరో కూడా మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు బదులు చెప్పి తీరాలి. ఎందుకంటే ఈరోజు ఇది ఎవరికి తెలియని విషయం కాదు. ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, కలెక్టర్ గారికి పంపించాం, జీవీఎంసీ కమిషనర్ గారికి పంపించాం. అందరికీ రిప్రజెంటేషన్ పంపించి వ్యవస్థలో అవకతవకలు ఉన్నాయి, వ్యవస్థలో మీరు ఏకపక్ష ధోరణిగా ముందుకెళ్తున్నారు, దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ఒక మంచి కాజ్ మీద ఒక వ్యాలిడ్ రీజన్ మీద ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చిన దాఖలాలు లేవు. ఇదే విధంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం జన సైనికులందరం ముందుకు వస్తాం. ఎందుకంటే మా జనసేనలో మా కార్పొరేటర్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఖచ్చితంగా మా కార్పొరేటర్ని అయితే ఇలా మేము వదిలేయబోము. ప్రభుత్వం ముందు రాకపోతే రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా జరుగుతుంది. ఈ రోజు వరకు చూస్తాం శాంతియుతంగా మీరు మీ పద్ధతి మార్చుకొని మా కార్పొరేటర్ గారు పీతల మూర్తి యాదవ్ గారు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. నడుపూరు గాంధీ పార్క్లో 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఓపెన్ జిమ్ను స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీను, వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి రమణలతో కలిసి ఆయన ప్రారంభించారు. నడుపూరు పైడితల్లి అమ్మవారి ఆలయానికి ప్రహరీ నిర్మించి ఆ భూములు అన్యక్రాంతం కాకుండా చూస్తామని అన్నారు. 1 year అయింది, ఒక్క శంకుస్థాపన కూడా మేము వచ్చి చేసామని అనిపించుకోలేకపోతున్నామని కమిషనర్ గారికి చెప్పిన తర్వాత కమిషనర్ గారు 5 లక్షలు కేటాయించడం, 5 లక్షల్లో భాగంగా 76 వరకు వచ్చిన దాన్ని గాంధీ విగ్రహం ద్వారా పార్క్కి పెడతానని కార్పొరేటర్ శ్రీని చెప్పడం, మళ్ళీ మంచి ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం, ఇనాగ్రేట్ చేసుకుంటాం. ఇక రెండోది ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్పారు, షాపుల విషయం చెప్పారు. కడితలమ్మ గుడి దగ్గర ఈ కమిటీ ఉంది కనుక ఏదైనా కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా అనుకొని ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా ఈక్వల్గా షాపులన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక లైన్లో అన్నీ ఒకే రకంగా ఉంది. పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ఏదైతే కార్పొరేషన్లో 1 year అయిన సందర్భంగా ప్రతి వార్డు కూడా 5 లక్షల రూపాయలు ఏ ఐటెం పెట్టుకుని చెప్పేసి కమిషనర్ గారు మంజూరు చేయడం జరిగింది. దాని భాగంగా మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి నడుపూరు సెంటర్లో ఒక జిమ్ పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ భాగంగా ఈ ప్రాంతంలో జిమ్ పెట్టడం వల్ల అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా సీనియర్ సిటిజన్ కానీ కుర్రవాళ్ళు కానీ ఎంతో కొంత ఒంటికి కొద్ది శ్రమ కలిగించిన ఆలోచనతో జిమ్ పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మంచి ఏపీ నార్త్ ఇండియన్ వెల్ఫేర్ అసోసియేషన్, అను ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా హెల్త్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించాయి. జిల్లా పరిషత్ సమీపంలోని రాజస్థాన్ సాంస్కృతిక మండలిలో జరిగిన కార్యక్రమానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, బీజేపీ నేత సాగి శివసీతారామరాజులు అతిథులుగా హాజరయ్యారు. ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలో పలువురు వైద్యులు అవగాహన కల్పించారు. పౌష్టికాహార స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఆరోగ్యకరమైన జీవనానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలని వక్తలు అన్నారు. ఆహారంతో పాటు వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని చెప్పారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేసిన అసోసియేషన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధి జితేంద్ర,
తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు జితేందర్ అండి. 31వ వార్డు నుంచి అండి, నాయకులు మేము. ఈరోజు రాజస్థాన్ సంస్కృత్ మండలంలో మా నార్త్ ఇండియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అనూస్ హాస్పిటల్తో కలిసి ఈ వెల్ఫేర్ అవేర్నెస్ అంటే మన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. దీంట్లో మనం ఎలాగ పౌష్టికాహారం తినాలి, డయాబెటీస్ కానీ ఏమైనా ఉంటే దాన్ని ఎలాగా కేర్ తీసుకోవాలి, ఎంత ప్రికాషన్ చేసుకోవాలో అవన్నీ ప్రోగ్రాంలో చెప్తున్నామండి. ఎలాగ హెల్త్కి అవేర్నెస్గా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, మనం ఎలాంటి పౌష్టికాహారం తినాలో, లేదంటే ఎంత వాకింగ్ చేయాలో ఏంటో అన్నీ మొత్తం అనూస్ హాస్పిటల్ డాక్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చారండి. వాళ్ళందరూ చెప్తున్నారండి బాగా. అవన్నీ చూసి జనాల్లోకి వెళ్ళి అవేర్నెస్ తేవడానికి, అంటే అందరూ జాగ్రత్తగా ఉండి అవేర్నెస్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఆ ప్రోగ్రాం పెట్టామండి. దానికి సీతంరాజు సుధా వీరు మాకు మాట ఇచ్చారు ఏంటంటే ఎక్కడ అవసరమైతే అక్కడ మేము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తాం, మీరు కూడా రండి, అందరికీ ఇతోధికంగా సాయం చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రభుత్వం 1000 రూపాయలు దాటిన ప్రోగ్రామ్స్ అన్నీ ప్రభుత్వం మెడికల్ ఉచితంగా చేస్తుంది. ఇవన్నీ డయాబెటిక్ లాంటివన్నీ బిలో 1000 రూపీస్లో ఉంటాయి కాబట్టి, కానీ హై రిస్క్ ఉంది డయాబెటిక్. ఎందుకంటే డయాబెటిక్లో తీరం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ఆర్గాన్స్ మీద, ఇతర అవయవాల మీద, మొత్తం సిస్టమ్ మీద, బాడీ హ్యూమన్ సిస్టమ్ మీదే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ వెసల్స్ మీద, హార్ట్ మీద, రకరకాల ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ సిపిఎం అనుబంధ సంఘాలు మద్దిలిపాలెం జాతీయ రహదారి వద్ద నిరసన చేపట్టాయి. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలన్న మోడీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సిఐటియు నాయకుడు ఆర్కేఎస్వి రవికుమార్ అన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ ఆంధ్రాలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఏనాడు పాల్గొని బీజేపీ నేతలు అల్లూరి వారసులమని చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క హామీని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఉత్తరాంధ్రకి వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. ఒక్క అనా పైసా కూడా ఉత్తరాంధ్రకు కానీ, రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు కానీ, 7 జిల్లాలకి ఒక్క అనా పైసా కూడా ఇంతవరకు మంజూరు చేయలేదు. అలాగే అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి కావలసిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తాదని చెప్పారు. ఒక్క రూపాయి కూడా రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నరేంద్ర మోడీ ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే ఉన్నత విద్యా సంస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తానన్నారు. రైల్వే జోన్ మాట దేవుడికి కానీ ఉన్న డివిజన్ని కూడా ఈ రోజున విశాఖపట్నం నుంచి తీసుకెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ఎంత ద్రోహం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ. మరో పక్కని విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ రోజున కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్నే కాదు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వేలు, పోర్ట్లు, ఇలాగా ఆఖరికి దేశ రక్షణకు సంబంధించి కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తున్నాడు. దేశభక్తి పేరుతోటి దేశ ద్రోహానికి పాల్పడుతున్నాడు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు పేరు చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టడానికి అర్హత లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి నరేంద్ర మోడీ గారి పర్యటనని ఆంధ్ర రాష్ట్ర శిష్టకరణాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనుష పట్నాయక్ తెలిపారు. నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ తమకు ఇచ్చిన అవకాశంతో పార్టీలకు అతీతంగా శిష్టకరణాల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి కమ్యూనిటీని బలపరిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీసీ వెల్ఫేర్ జేడీ చిన్నబాబు, బీసీ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఈరోజు మేము కండక్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ 2 గవర్నమెంట్ అఫీషియల్స్, మా జాయింట్ డైరెక్టర్ చిన్నబాబు గారు, అలాగే మన 56 కార్పొరేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారితో కూడా కలిపి ఈరోజు శిష్టకరణ కార్పొరేషన్కి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మా ముందు కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది, మాకు ఇంతటి అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఏ రకంగా ఇంకా శిష్టకరణాల నుంచి మేము ఏ రకంగా ఇంకా మంచి గవర్నమెంట్ కవనివ్వండి, లేదంటే మా కమ్యూనిటీలో ఉండే కార్యకర్తలు కవనివ్వండి, ప్రతి ఒక్కరికి పార్టీ విభేదాలు లేకుండా ఏదైతే ప్రతి పథకాలు అందుతూ ఉన్నాయో ఇంకా మేము ప్రజల్లోకి వెళ్ళే విధంగా, ఇంకా మన ప్రభుత్వానికి, మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఇంకా మా కమ్యూనిటీ కూడా ఇంకా బలపరిచే విధంగా ఈరోజు మేము చాలా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది.
దీన్ని అమలుపరిచే విషయంలో ప్రతి ఒక్క విషయంలో డైరెక్టర్స్, చైర్పర్సన్ అలాంగ్ విత్ మన బీసీ మినిస్టర్ గారు గౌరవనీయులు చెల్లిపోని శ్రీనివాస్ వేణుగోపాల్ గారితో సహా అందరి సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్ళి మాకు ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు డైరెక్టర్స్, చైర్పర్సన్ అలాగే అక్కడుండే కుల సంఘాలు కూడా అందుబాటులో ఉండి తప్పకుండా మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం. ఎవరు ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి సమస్య ఉన్నా తప్పకుండా కార్పొరేషన్లో మనకి గవర్నమెంట్ వారే నియమించిన డైరెక్టర్లు ఉన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిష్టకరణ సామాజిక వర్గం చిన్నారులను శిష్టకరణ యూత్ ఘనంగా సత్కరించింది. మధులిపాలెం కాకతీయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనుషా పట్నాయక్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. శిష్టకరణ ఆనిముత్యాలు పేరిట చిన్నారులు గుర్తించి సన్మానించడం అభినందనీయమని వక్తలు అన్నారు. శిష్టకరణ సామాజిక వర్గంలో ప్రతిభా పాఠవాలు, కళాత్మకత, సృజనాత్మకత ఉన్న చిన్నారులను సత్కరించి సమాజానికి పరిచయం చేయడం హర్షణీయమని అన్నారు. శాప్ టెన్నిస్ క్రీడల్లో ఏపీ తరపున గోల్డ్ మెడల్ సాధించిన చిన్నారి ఇషితా పట్నాయక్ 12 ఏళ్ల వయసులోనే గూగుల్ యాప్ స్టోర్లో యాప్లను క్రియేట్ చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన మంత్రి సాయి కార్తీక్, అంతర్జాతీయ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు వెళ్తున్న చిన్నారి రఘుపాత్రుని హర్షిత, టీనా తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దండు మహంతి లక్ష్మణిరావు, నాగమణి, ఫక్కీ, రామకృష్ణ, మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మన కమ్యూనిటీ కోసం కృషి చేసి ఈరోజు మీరు ఇక్కడ డయాస్ మీద చూస్తున్న పెద్దవాళ్ళందరూ ఈరోజు సంఘంలో ఒక మంచి నాయకులుగా ఉన్నారంటే ఎప్పటి నుంచో ఇంకా మా భావితరాల నుంచి కూడా ఎవరైనా రావాలి అని చెప్పి నాన్నగారు ఇక్కడున్న పెద్దలు అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఇలాగా యువత అని లేదు అని అంటే పేరెంట్స్ ద్వారా మీరందరూ కూడా ఈరోజు ఏదైతే ముందుకొచ్చి మీ పిల్లల్ని తీసుకొచ్చారో మీ అందరికీ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే మీ ద్వారా రేపు పొద్దున్న కమ్యూనిటీలో అవనివ్వండి, సంఘంలో అవనివ్వండి, ఇందాక మాట్లాడారు, చెప్పారు ఒక అతను వాళ్ళ అబ్బాయి యాప్ డెవలపర్ అని. ప్రోత్సహించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడ డైరెక్టర్స్ అందరూ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించి సురేష్ వచ్చి ఇలా రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా చేద్దాము, వాళ్ళందరూ కూడా పిలవని చెప్పాం. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి, అక్కడే బంధువులకి, వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పిల్లల విషయంలో నిజంగా తల్లిదండ్రులు చూపించినటువంటి శ్రద్ధే చాలా గొప్పది. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు ఇలా తీర్చిదిద్దారో అటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తల్లిదండ్రులు విశాఖ హక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిపిఐ గాజువాక సమితి డిమాండ్ చేసింది. పెదగంట్యాడ పోతిని సన్యాసరావు భవన్లో గాజువాక నియోజకవర్గ ప్రథమ మహాసభ నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో అమ్మేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. నగరంలో ఆగస్టు 26 నుండి 3 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పైడిరాజు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాజువాక నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నియోజకవర్గం కదిగించాడ పోతిని సన్యాసరావు భవనంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గాజువాక నియోజకవర్గం యొక్క ప్రథమ మహాసభ జరిగింది. ముఖ్యంగా కొత్తగా 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గం ఉంది కనుక గాజువాక నియోజకవర్గానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈరోజు మహాసభ జరిగింది. కామ్రేడ్ కసిరెడ్డి సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు. అదేవిధంగా 14 మంది సభ్యులుగా వారికి సహకరించి మొత్తం 20 జీవీఎంసీ వార్డులో ఊగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి వారు కృషి చేయడం జరుగుతుంది. ఇక రెండవది ఏంటంటే ఈ నెల 11వ తేదీన గాజువాక ప్రాంతంలోనే చెనిగింటేట దగ్గర ఉన్నటువంటి లయన్స్ క్లబ్లో సిపిఐ జిల్లా మహాసభ కూడా విశాఖ జిల్లాది జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇకపోతే ఆగస్టు 26, 27, 28వ తేదీన సిపిఐ రాష్ట్ర 27వ మహాసభలు కూడా విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి గోడా చిల్డ్రన్స్ థియేటర్లో జరుగుతాయి. 26వ తారీఖుని ప్రదర్శన బహిరంగ సభ కూడా ఉంటుంది. ఆ మహాసభకి ఏంటంటే సిపిఐ రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు. స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి. కేంద్రం దిగొచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న పోరాట కమిటీ నేతలు. ఆర్టీసీ ఛార్జీలు పెంపును నిరసిస్తూ పాతగాజువాకలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన. ప్రజలపై భారాలను ఆపకపోతే గట్టి బుద్ధి చెబుతామన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.